గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు ఒక పండుగ. కానీ ఈసారి ఆ పండుగకు పెద్ద టీం ఇచ్చిన గిఫ్ట్ పూనకాలు తెప్పిస్తోంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా చరణ్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఈ 45 సెకండ్ల గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది. పెద్ది పెహిల్వాన్ అంటూ వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. ఈ గ్లిమ్స్ ప్రారంభంలోనే వచ్చే వాయిస్ ఓవర్ సినిమా థీమ్ ను సెట్ చేసింది. కుస్తీ అంటే బంతితో బ్యాట్ కు ఎదురెళ్లే ఆట కాదురా, ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట. ఇప్పుడు చెప్పు, ఉంటావా పోతావా అంటూ గంభీరమైన గొంతుతో వినిపించే డైలాగ్. కుస్తీ గ్రౌండ్ లోకి చరణ్ ఎంట్రీ ఇస్తుంటే థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమనిపిస్తోంది. కేవలం 45 సెకండ్ల నిడివిలో ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం చరణ్ ఎంతలా శ్రమించారో ఆయన బాడీ లాంగ్వేజ్ చెబుతుంది. బియర్డ్ లుక్ లో కరుకుదనం ఉట్టిపడే కళ్ళు, అన్నిటికీ మించి ఆ 8 ప్యాక్ బాడీ చూసి సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. కుస్తీ వీరుడిగా కనిపించేందుకు చరణ్ తన శరీరాన్ని చెక్కుకున్న తీరు అద్భుతం. ముఖ్యంగా గదతో చేసే విన్యాసాలు, ప్రత్యర్థులను మట్టి కరిపించే సన్నివేశాలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ మళ్లీ ఒక లోకల్ నేటివిటీ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. గ్లిమ్స్ చివర్లో శ్రీకాకుళం యాసలో చరణ్ చెప్పిన డైలాగ్ హైలైట్ అని చెప్పాలి. చూడమ్మి ఆటే నా పొగరు అంటూ చరణ్ తనదైన శైలిలో డైలాగ్ డెలివరీ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రంగస్థలంలో చిట్టిబాబుగా గోదావరి యాసలో మెప్పించిన చరణ్ ఇప్పుడు పెద్దిగా ఉత్తరాంధ్ర యాసతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను ఏలబోతున్నారని స్పష్టమవుతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన మొదటి సినిమా ఉప్పెనతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చరణ్ తో చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ఆయన చాలా కాలం రీసెర్చ్ చేసినట్లు కనిపిస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా, బలమైన ఎమోషన్స్ కలగలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ గ్లిమ్స్ కు మరో పెద్ద అసెట్ అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. మొత్తానికి పెద్ద గ్లిమ్స్ రామ్ చరణ్ నుంచి రాబోయే ఒక మాస్ జాతరకు సంకేతం. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు చరణ్ ప్రతి విషయంలోనూ తన బెస్ట్ ఇస్తున్నారని అర్థమవుతోంది. మరి ఈ పెద్ది పహిల్వాన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు తిరగరాస్తాడో వేచి చూడాలి.